ఎలక్షన్లో పోటీ కోసం లీడర్లు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. టికెట్ రేస్లో తగ్గేదేలే అంటుంటారు. అయితే అన్ని పదవులు చూసిన ఓ లీడర్కి మరో అవకాశం వస్తే వదులుకుంటారని ఎవరూ అనుకోరు. అయితే ఓ సీనియర్ మాత్రం నాకెందుకీ బాధ అంటున్నారట. ఎవరా లీడర్, ఆయన బాధేంటో చూద్దాం. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురిలో ఓడిపోయిన మాజీ మంత్రి 5 ఏళ్లు రెస్ట్ తీసుకుని మల్లోపారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటున్నారట. ఉరిమి మంగళ మీద పడ్డట్లుగా తనను పెద్దపల్లి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడంపై కొప్పుల కాస్త పరేషాన్లో పడ్డారట. ఇదెక్కడి గోసల తనకు అంటూ పార్టీ క్యాడర్ దగ్గరే వాపోయారంట కొప్పుల. కొప్పుల మంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో గాని, సొంత జిల్లాలో గాని, మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా తిరిగిందేం లేదు. మాజీ మంత్రి కొప్పుల అటు రామగుండం, ఇటు ధర్మపురి నియోజకవర్గాలకే పరిమితం. సడన్ గా పెద్దపల్లి లోక్సభకు పోటీ చేయాలని పెద్దసార్ నుంచి ఫోన్ వచ్చేసరికి కొప్పులకేం చెప్పాలో అర్థం కాలేదంట. అయ్యో, ఎంపీగా నాతోటేమైతదని చెప్పుకుందామనుకుంటే పెద్దసారు మాట ఏడ తీసేసినట్లయితదోనని బలవంతంగా ఒప్పుకున్నారని పార్టీలో చర్చ నడుస్తోందట. పెద్దపల్లి లోక్సభ అంటే మాటల అటు మంచిర్యాల జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో తనకు అంతో ఇంతో పరపతుందంటే ధర్మపురి, రామగుండంలో మాత్రమే. పెద్దపల్లి ఎంపీ పరిధిలోని 7కు 7 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బరిలోకి దిగితే ఏమైతుందో ఏమోనని మనసులో తెగ బాధపడుతున్నారట కొప్పుల. కొప్పుల ఈశ్వర్ సీనియర్ లీడరే గాని మిగతా ఓళ్ల లెక్క అగ్రెసివ్ గా దూసుకుపోయే లీడర్ అయితే కాదాయే. ఇంకో దిక్కు కాంగ్రెస్ ఓళ్లు బలంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో పోటీ చేస్తే ఎట్లనో ఏమోనని అనుకుంటేనే పోటీకి సిద్ధమైతున్నారట మాజీ మంత్రి.